తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. భక్తి శ్రద్ధలతో తాము ఆరగించుకోవడమే కాకుండా ఇరుగు పొరుగు వారికి కూడా పంచుతుంటారు. అందుకే తిరుమల వెళ్ళినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కానీ టీటీడీ పరిమితి కారణంగా నిరాశ ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు అదనపు లడ్డూల తయారీకి కావలసిన పోటు సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. అదనపు లడ్డూల తయారీకి కావలసిన పోటు సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీ వైష్ణవులు, 10 మంది శ్రీ వైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళలో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ నిర్ణయించింది. కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70,000 మంది ప్రతిరోజు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70,000 ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తుంది.